హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో ట్రీట్ మిల్క్ షేక్ని చేసుకుందామండి. బయట షాపులో వందల డబ్బులు ఖర్చు పెట్టి మిల్క్ షేక్ని కొనుక్కుంటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే మన పిల్లల కోసం ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ బ్రిటానియా ట్రీట్ క్రీమీ వేఫర్స్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకుంటున్నానండి. ఇందులో 2 ప్యాకెట్స్ వచ్చినాయండి. ఈ 2 ప్యాకెట్స్తో మనం ఇప్పుడు మిల్క్ షేక్ని తయారు చేయబోతున్నాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ వేఫర్స్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు 100 ml పాలని తీసుకోండి. నేను ఇక్కడ 1 గంట ముందుగానే ఫ్రీజర్లో పెట్టి ఈ పాలని తీసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోవాలి. దాని తర్వాత మీకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ని యూజ్ చేయవచ్చు. వెనిలా ఐస్ క్రీమ్ అయినా లేదంటే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయినా యూజ్ చేయవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఐస్ క్రీమ్ని వేసి వీటిని పూర్తిగా మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మరొక 100 ml పాలని పోసి వీటిని బాగా మిక్స్ అయ్యేలా 1 స్పూన్ సహాయంతో కలపండి. అంతేనండి, చాలా ఈజీగా మనకు మిల్క్ షేక్ అనేది తయారైపోయింది. ఇప్పుడు 1 సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోనికి ఈ మిల్క్ షేక్ మొత్తాన్ని పోసుకుందాం. అలాగే మిల్క్ షేక్ పైన గార్నిష్ కోసం నేను ఇక్కడ ముందుగానే 1 వేఫర్ బిస్కెట్ని పక్కన ఉంచానండి. వాటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోగలిగే వేఫర్ మిల్క్ షేక్ రెడీ. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.